సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోలో పుష్ప 2ను చూసేందుకు ఓ మహిళ తన కొడుకుని తీసుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ కు వచ్చింది. ఆమె వచ్చిన సమయంలో థియేటర్ యాజమాన్యంకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దాంతో ఓ మహిళ మృతి చెందగా తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అల్లు అర్జున్ సంధ్య థియేటర్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసుపై పోలీసులు అల్లు అర్జున్ ను కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఇక అల్లు అర్జున్ ను కలవడానికి సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దిల్ రాజు కూడా వచ్చినట్లు సమాచారం. ఇక బన్నీ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన చేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. కలిసి ఉంటే స్ట్రాంగ్ గా నిలబడతాం, లేదంటే పడిపోతామన్నట్లుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కానప్పటికీ కొంతమంది మాత్రం దాన్ని బన్నీ అరెస్ట్ కే అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం వెనుక కుట్ర ఉందంటూ మండిపడుతున్నారు అభిమానులు. కొంతమంది ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోయినందుకు ఇలా పగ తీర్చుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ టెస్టుల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.